నుంచి మా నాయకుడు ఏదైతే చెప్తున్నాడో విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా బాగు చేద్దామనే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తే ఏ రకంగా చెడగొట్టాలి అని చెడగొట్టారు. ఆయన బాగు చేసే ప్రయత్నం చేసి కొంతకాలం కొంతవరకు తీసుకొచ్చి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత ఆగిపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి వెనక్కి తీసుకెళ్లారు. అంటే మనకి రివర్స్ ఒక్కోసారి చూస్తుంటాం, ప్లే చేస్తూ ఉంటే వెనక్కి వస్తూ ఉంటుంది. ఆ రకంగా వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఏమీ లేకుండా ఆ ప్రాంతం అంతా అంతకుముందు చెట్లు ఎలా పెరుగున్నాయో ఆ చెట్లు చూపించారు రాజధాని ప్రాంతంలో. ఇక రిమైనింగ్ స్టేట్ తీసుకుంటే ఎక్కడ చూసినా కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రకృతి సంపద ఏముందో దోసేసుకోవచ్చా అని వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన చేశారు. ప్రజలందరూ కూడా చూశారు. దాని పర్యవసానమే ఇవాళ కూడా చూడండి, ఐఏఎస్లో 7 నుంచి 8 ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 14-15 మందో ఐపీఎస్ ఆఫీసర్లు. ఇవాళ ఎంత సిగ్గుసేట్ అండి, ఎంత సిగ్గుసేట్ అండి. వీళ్ళందరూ హైకోర్టు ఎక్కి దిగటం ఒక ఎత్తు అయితే నిన్నటిదాకా సోకాల్ టాప్ మోస్ట్ ఆఫీసర్స్ కదా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ మన దేశంలోనే. వాళ్ళే కదా వ్యవస్థలకి హెడెడ్. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నా, రాజకీయ పార్టీలకు మేము ఒకసారి గెలిచి మంత్రి పదవులు ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా అక్కడ సంతకం పెట్టేది జీవో మీద కానీ లేదంటే పాస్ చేసేది కానీ అధికారులే. జస్ట్ పర్యవేక్షణ కదా రాజకీయ పార్టీల నాయకులు చేసేది, పర్యవేక్షణ. మేము ఇది ఈ రకంగా చేద్దాం అనుకుని మా ఐడియాలజీని ఆ అధికారుల ద్వారా ప్రజలకి మంచి చేసే పనే కదా రాజకీయ నాయకులు చేసేది. కానీ వేరేది చేయాల్సినటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ హైకోర్టు చుట్టూ తిరిగి తిరిగి నిన్నటిదాకా సిగ్గు లేకుండా ఇవాళ గెలిచినటువంటి పార్టీ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ముఖం చాటేశారంటే వ్యవస్థలు ఏ రకంగా నాశనం అయిపోయింది చూడండి ఆంధ్ర రాష్ట్రంలో. ఫస్ట్ ఇవాళ మేము చేయాల్సింది, ఈ కూటమిలో చేయాల్సింది ఏంటంటే అసలు వ్యవస్థల్ని మళ్ళా దారిలో తీసుకురావాలి. వ్యవస్థలను ఎప్పుడైతే దారిలోకి వస్తాయో, వ్యవస్థలు సక్రమంగా ఎప్పుడైతే ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేస్తాయో ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్తుంది. రాజకీయ నాయకులకు మించి స్వార్థంగా ఆలోచిస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. మేము రిటైర్ అయ్యేదానికి ఎన్ని వేల కోట్లు మేము సంపాదించుకుందాము అనే ఆలోచన తప్పితే వాళ్ళకి ఎక్కడా కూడా అరే మనము రాజకీయ నాయకులము కాదు, మనం ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చదువు చదివి ప్రజలకు మంచి చేయడం కోసం మనం వచ్చాము అన్నటువంటి ఇంగిత జ్ఞానం పూర్తిగా మరిచిపోయినటువంటి ఆఫీసర్లతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నిండిపోయింది. ఇవాళ ముందు వాళ్ళని ఖచ్చితంగా బెత్తం తీసుకుని వాళ్ళని లైన్లో నుంచోబెట్టాలి. ఇలా మళ్ళీ వాళ్ళని స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వాళ్ళని సక్రమంగా ఇవాళ తీర్చిదిద్దితేనే రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్తుంది. ఆల్రెడీ నిన్న చంద్రబాబు గారు అన్నారు బ్యూరోక్రాట్ల పరిపాలన ఉండదు, ఇక నుంచి ప్రజా పరిపాలనే ఉంటుంది అని ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఎస్ అండి, ప్రజా పరిపాలన అదే. ఇక్కడ ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ప్లస్ ఈ బ్యూరోక్రాట్లు కలిసే కదా పరిపాలన సాగించాల్సింది. అది నేను చెప్తుంది. అలాంటప్పుడు వాళ్ళు అసలు అది మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు దాకా. ముందు వాళ్ళని సెట్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా వాళ్ళని సెట్ చేస్తే ఖచ్చితంగా అన్ని గాడిలోకి వస్తాయి. ఇక మా ప్రయారిటీ అంటారా, మొదట మేము చెప్తున్నాం రాష్ట్రం యొక్క అభివృద్ధి మా